ఇవాళ నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి రెండు విషయాలు ప్యారలల్ గా జరుగుతున్నాయి. మన గుజరాత్ ఉంది కదా, గుజరాత్ సముద్రం దగ్గర మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దగ్గర మ్యారిటైమ్ ఫైరింగ్ డ్రిల్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే అక్కడ కరెక్ట్ గా ఒక 80-90 నాటికల్ మైల్స్ దూరంలో పాకిస్తాన్ ఉంది. అదే పాకిస్తాన్ వాటర్ బార్డర్స్ ఉన్నాయి. అక్కడ ఇలాంటి టైంలో నేవల్ ఫైరింగ్ చేయడం ఒక స్టేట్మెంట్. సరే, దీన్ని పక్కన పెడదాం. ప్యారలల్ స్క్రీన్ ప్లేలో జమ్మూ దగ్గర పాకిస్తాన్ లో కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. వాళ్ళ పేపర్లు ఉంటాయి కదా, ట్రిబ్యూన్ అని, డాన్ అని, అదే DAWN అని. అక్కడ వాళ్ళు ఏం రాస్తారంటే మన రఫేల్ జెట్స్ గాల్లోకి వస్తున్నాయంటే పాకిస్తాన్ మీదకి. దాన్ని చూసి వాళ్ళు JL-17s బయటకు వస్తే మనం భయపడి రిట్రీట్ అయిపోయామని, వాళ్ళు కాల్పులు చేస్తే మన రఫేల్ జెట్ కి తగిలిందని, మన జెట్ కింద పడిపోయిందని చెప్పి 2024లో ఒక ఫుటేజ్ సర్క్యులేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. JL-17 ని చూసి రఫేల్ జెట్ వెనక్కి రావడం ఏంటి? దానికన్నా విడ్డూరం ఇంకోటి ఉంటుందా? అది కూడా రఫేల్ జెట్ 4.5 జనరేషన్. చెప్తే కొంచెం నమ్మసక్యంగా ఉండాలి. సరే, దాన్ని కూడా మనం దాటి చూస్తే ఆ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో అది June 4th, 2024. ఆ ఫ్లైట్ కూడా Su-30 ఫ్లైట్. లొకేషన్ నాసిక్. ఏదో టెస్ట్ ఫ్లైట్ క్రాష్ అయింది ఆ టైంలో. ఆ ఫుటేజ్ని తీసుకొచ్చి రకరకాల మాధ్యమాల్లో సర్క్యులేట్ చేస్తున్నారు వాళ్ళ పాకిస్తాన్ ఆడియన్స్ కి. అక్కడ సివిలియన్స్ ఏం చేస్తారు, అక్కడ చూపించింది నమ్ముతారు. ప్లస్ అక్కడ న్యూస్ పేపర్స్ ఇండియాలో కాదు, మన భారతదేశంలో గవర్నమెంట్ వైపు ఉండి మాట్లాడే న్యూస్ పేపర్లు ఉంటాయి, మీడియా పోర్టల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే న్యూస్ పేపర్స్ కూడా ఉంటాయి, విచ్ ఇస్ ఫేర్. ప్రతి ఒక్కరిని మనం క్వశ్చన్ చేయగలగాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీ. ది వైర్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు కొన్నిసార్లు గీత దాటినా దట్ ఈస్ ద డెమోక్రటిక్ రైట్. పాకిస్తాన్ లో అలా ఉండదు. ఇంకా గట్టిగా మాడితే స్టేట్ మీడియా హ్యాండ్ ఓవర్ చేస్తుంది కదా, అది తీసుకొని యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ కొట్టాలి. వాళ్ళు చెప్పేదే చట్టం, రాసేదే రాజ్యాంగం. ఇది నేను ఎందుకు చెప్తానంటే మన న్యూస్ పేపర్స్, మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ ఫ్యాక్ట్ చెకింగ్ మిషనరీ ఒకటి ఉంది. వాళ్ళు ఈ న్యూస్ ని బట్టబయలు చేసి అసలు నిజం ముందుకు వచ్చేలా చేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని చెప్పి PIB ఫ్యాక్ట్ చెకింగ్ అని ఉంటుంది, ఎక్స్ లో ఉన్నట్టుంది. అక్కడ జరిగిన విషయాన్ని మీ ముందు పెడితే అసలు నిజం మనం మాట్లాడుకుందాం. గుజరాత్ లో నేవల్ ఫైరింగ్ జరగడం వెనక, జమ్మూ దగ్గర LOC దగ్గర మన రఫేల్స్ పైకి లేవడం వెనక ఒకటే కారణం ఉంది. ఇట్స్ కాల్డ్ ప్రియంప్టివ్ దాడి. మనం చేసేది కాదు, పాకిస్తాన్ చేసేది. పాకిస్తాన్ IT మినిస్టర్ అనుకుంటా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. నిన్నే మనం దాని గురించి మాట్లాడుకున్నాం. 24 గంటల నుంచి 36 గంటల లోపల ఇండియా మా మీద దాడి చేయబోతుంది, మిలిటరీ యాక్షన్ ఉండబోతుంది అని చెప్తూ మా దగ్గర క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంది అనే పదాన్ని అతను వాడాడు. पाकिस्तान के पास मुस्तनद इंटेलिजेंस इतलात हैं कि अगले 24 से 36 घंटों में पहलगाम वाक़े से जुड़े बेबुनियाद और खुद साख्ता इल्जामात को बुनियाद बनाकर भारत पाकिस्तान के खिलाफ फौजी कार्रवाई करने का इरादा रखता है. దాన్ని అలా పక్కన పెట్టి మనం 2-3 రోజులు వెనక్కి వెళ్దాం. ఖ్వాజా ఆసిఫ్, ఇది నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతే జాగ్రత్తగా వినండి. ఈ పదాలు ఇంపార్టెంట్ ఇక్కడ. ఖ్వాజా ఆసిఫ్ అంటారైనా పాకిస్తాన్ కి భారతదేశంతో జరిగే యుద్ధం ఇమినెంట్ అంటే అనివార్యం అని. We have reinforced our forces because it is something which is imminent now. ఇప్పుడు ఈ ఖ్వాజా అన్న మాటల్లో ఇమ్మినెంట్ ని, పాకిస్తాన్ IT మినిస్టర్ అతావుల్లా తరార్ అనే మాటల్లో ఉండే క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ని మనం జాగ్రత్తగా కొంచెం అబ్జర్వ్ చేసి ఈ రెండు పదాలని దగ్గర పెడితే మనం డైరెక్ట్ గా పాకిస్తాన్ రాసి పెట్టుకున్న జిరేన్ డాక్ట్రిన్ లోకి వెళ్తాం. ఇది అఫీషియల్ గా వాళ్ళు బయటకి ఎక్కడా చెప్పరు, కానీ వాళ్ళ మిలిటరీ సర్కిల్స్ లో, పొలిటికల్ మీటింగ్స్ లో వాళ్ళు మాట్లాడుకునే మాట ఇదే. అండ్ ఈ మోడస్ ఆపరెండి అఫెన్సివ్ డిఫెన్స్ అని కూడా అంటారు. ఇది అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను. వజాహత్ కాస్మీ అని చెప్పి ఒక అతను ఉన్నాడు పాకిస్తాన్ లో. ఈజ్ అ డిఫెన్స్ ఎక్స్పర్ట్. ఆయన అనేది ఏంటంటే యుద్ధం వస్తుంది అని పాకిస్తాన్ గట్ ఫీలింగ్ ఉండి, క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉండి, అది అనివార్యం, అదే ఇమినెంట్ అని పాకిస్తాన్ భావిస్తే ఇండియా యుద్ధానికి వచ్చే లోపలే పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది. ఇది నేను చెప్పట్లేదు, పాకిస్తాన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ వజాహత్ అనే వ్యక్తి ఏం రాస్తాడు, ఈయన ఎక్స్పోస్ట్ లో పాకిస్తాన్ గవర్నమెంట్ జిరేన్ డాక్ట్రిన్ క్లియర్ చేసింది, ముందు పాకిస్తాన్ దాడికి దిగుతుంది అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన రాశాడు. మీరు ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ఆసిమ్ మునీర్ మీద ప్రతి ఒక్కరికి పీక్కల మీద కోపం ఉంది. సివిలియన్స్ కి, పొలిటీషియన్స్ కి ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఆయన కిందే ఉంటూ ఆయనకు రిపోర్ట్ చేయాల్సిన నేవల్ చీఫ్ అడ్మిరల్ కి లేదా ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్స్ కి, వీళ్ళందరి పాయింట్ ఏంటి, మనం ఈ టైంలో ఇండియాతో యుద్ధానికి దిగడం అవసరం అధ్యక్ష అనే కోపం మీద ఉన్నారు. ఆయన కజకస్తాన్ లో ఉన్నాడు. ఆయన ఏదో ఈ అఫీషియల్ విజిట్ అనే పేరుతో వెళ్ళాడు, కానీ ఆయనకు వస్తున్న ఇంటర్నేషనల్ బ్యాక్లాష్ గురించి ఆయనకు ఆల్రెడీ తెలుసు. ఇవాళ మనం ఏం చేద్దాం అంటే సింపుల్ గా, ఆయన టర్మ్ ఇప్పుడు అక్టోబర్ లో అయిపోతుంది. COAS అంటారు, అతను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. సింపుల్ గా చెప్పాలంటే ఆర్మీ చీఫ్. ఆయన అక్టోబర్ లో రిటైర్ అయిపోవాలి. అది 3 సంవత్సరాలు ఉండే పోస్ట్ అది. కాకపోతే పాకిస్తాన్ లో ఈ పొజిషన్ లో ఉండే వాళ్ళకి బిల్డింగ్ లో ఎమ్యూనిటీస్ చాలా బలంగా ఉంటాయి. సో ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకోరు. అందుకోసమని ఒక వ్యక్తి ఇండియాతో యుద్ధం కోరుకున్నాడని బార్డర్ కి 2 పక్కల చాలా ప్రాణ నష్టం జరిగే ఇబ్బంది ఉంది. ఒక పాకిస్తానీ వ్యక్తి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఒక పదవి కోసం మోజుపడ్డం వల్ల ఇవాళ ఇంత జరుగుతుంది. ఇండియా చాలా సార్లు ఊరుకొని చూసింది, కానీ ఇది ఉపేక్షించే సమయం కదా, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫీల్ అవుతుంది. వాళ్ళు ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసే ముందే ఖచ్చితంగా మనం కూడా రెడీగా ఉండాలి. కుదిరితే వాళ్ళకి కావాల్సినంత యుద్ధం కావాలి, వాళ్ళు UN కి వెళ్ళి అర్థించేంత భయాన్ని ఇవ్వాలి. అదే జమ్మూలో జరిగిన ఇన్సిడెంట్ అయినా ఇన్ఫాక్ట్ వాళ్ళు ముందు వచ్చారు ప్రియంప్టివ్ గా ఏదో పీకేద్దామని. జస్ట్ మన రఫేల్స్ గాల్లో లేవడంతో తిప్పి పారిపోయారు. నిజం చెప్పాలంటే జరిగింది అది. మీరు ఇక్కడ కూడా గుజరాత్ లో చూడండి, వీఆర్ కండక్టింగ్ అవర్ డ్రిల్స్ మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో. అది చట్టరీత్యా లీగల్, ఏ బౌండరీస్ ని మనం దాటలేదు. అక్కడ ఉండే సివిలియన్ షిప్స్ కి
ఇంట్రెస్టెడ్ పార్టీస్ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. ఇంట్రెస్టెడ్ పార్టీస్ కూడా ఇండియన్ నేవీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. బట్ స్టిల్ పాకిస్తాన్ కొంచెం భయం వేస్తుంది. నెక్స్ట్ ఎటు నుంచి వస్తారు ఏంటి కదా అనేది వాళ్ళ ఆలోచన. అండ్ ఖచ్చితంగా నేను వాళ్ళు తప్పు పడను, వాళ్ళు భయపడడానికి ఒకటి కాదు రెండు కాదు మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అండ్ అమెరికా లాంటి కంట్రీస్ కూడా డొనాల్డ్ ట్రంప్ గారు ఓపెన్ గా చెప్తున్నారు, తులసి గబాడ్ గారు ఓపెన్ గా చెప్తున్నారు పెహల్గామ్ మేము ఖండిస్తున్నాం అని చెప్పి. అదే అమెరికాలో ఉండే హార్వర్డ్ యూనివర్సిటీలో మొన్న 28 అనుకుంటా అక్కడ ఈ పాకిస్తాన్ లీడర్లని పొలిటీషియన్ని పిలిచి వాళ్ళు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఇలాంటి టైంలో ఇంటర్నేషనల్ స్క్రూటినీ జరుగుతున్న టైంలో వాళ్ళు పెంచి పోషిస్తున్న ఈ ఉగ్రవాదం ప్రపంచం ముందుకు వస్తున్న ఈ టైంలో అలాంటి యూనివర్సిటీ వీళ్ళని పిలిచి మాట్లాడించడం, ఒక క్రౌడ్ ఉండడం, అక్కడ పాకిస్తానీ స్టూడెంట్స్ వాళ్ళు అర్జీ పెట్టుకుని వాళ్ళని పిలవడం, దానికి ఒక ఆడియన్స్ ఉండడం, ఇది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ కి సంబంధించి డే టు డే అప్డేట్స్ మొత్తాన్ని ఒక 15-20 నిమిషాల వీడియోలో మార్చి రోజు మీ ముందుకు తీసుకొస్తా. అది నా బాధ్యత. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా దీన్ని మిస్ అవ్వకూడదు. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ కూడా చేస్తున్నారు. దానివల్ల కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. నేను వీడియో పెట్టిగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందు పాకిస్తానీ సోల్జర్స్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఎందుకు టెన్షన్ పడుతుంది, ఎందుకు భయపడుతుందో చెప్పడానికి ఒక చిన్న కాంటెక్స్ట్ మీకు ఇస్తాం. ఈ నంబర్ వెరిఫై అవ్వలేదు కాబట్టి నేను దాన్ని ఆథెంటికేట్ చేయట్లేదు. కానీ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ పర్సనల్ ఎవరైతే ఉంటారో అందులో 5,000 మంది రిజైన్ చేశారు. నోటి దూలతో అసీం మునీర్ మాట్లాడిన మాటలకు మేమెందుకు మా ప్రాణాలను బలిదానం చేయాలని చెప్పి సంతకాలు చేసి ఇచ్చారని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు ఇక్కడ. బట్ స్టిల్ ఆ నంబర్ మనకి ఇంటర్నేషనల్ గా ఆథెంటికేట్ అవ్వలేదు. బట్ మనకి 100% ఖచ్చితంగా తెలిసిన పాయింట్ ఏంటంటే అక్కడ ఆర్మీ వాళ్ళు భయపడుతున్నారు, అనవసరంగా ఇక్కడ దాకా తెచ్చుకున్నామని అనుకుంటున్నారు, అది బయట జరుగుతుంది. అండ్ ఇది గాల్లో మాట్లాడే మాట కాదు. ఇది మీకు సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఇవి మా దగ్గర ఉన్నాయని గర్వంగా చెప్పుకునేవి F-16s. మీకు F-16s గురించి కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలంటే ఎక్స్ట్రీమ్లీ టాప్ ఎండ్ కాదు, అట్ ద సేమ్ టైం మరీ బేసిక్ కూడా కాదు, భయా మీడియం గా ఉండేవి. ఇవి కూడా పాకిస్తాన్ సొంత డబ్బులతో కొనుక్కున్నవి కాదు, అమెరికా ఇచ్చిన డబ్బులతో కొనుక్కొని పెట్టుకున్నవి. అమెరికా ఎందుకు డబ్బులు ఇచ్చింది అనే క్వశ్చన్ మీకు రావచ్చు. అమెరికా అనేది ప్రపంచానికి ఒక బిగ్ డాడీలా బిహేవ్ చేస్తుంది. అమెరికా గొడవ ఎవరితో ఉంది? రష్యాతో. అప్పట్లో అది USSR, కోల్డ్ వార్ జరిగేది. ఆ టైంలో ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో యుఎస్ చెప్పిన మాట వింటూ యుఎస్ కు ఒక ప్రాక్సీ స్టేట్ లాగా ఒక కంట్రీ కావాల్సి వచ్చింది. ఆ కంట్రీ పాకిస్తాన్ అయింది. సో ఆ టైం నుంచి బలంగా ఫండింగ్ అది జరిగేది. ఈ మాటనే అక్కడ ఖ్వాజా ఆసిఫ్ ఒప్పుకున్నాడు కూడా. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that even though no, that was a mistake, and we suffered for that. రకరకాల ప్రెసిడెంట్లు అవి మారే వాళ్ళు ఫండింగ్ వచ్చేది. ఆ డబ్బులు తీసుకెళ్లి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, పావులు పెంచినట్టు ఇలాంటి ఆర్గనైజేషన్స్ ని పెంచి సిగ్గు లేకుండా పాకిస్తాన్ హ్యాస్ బీన్ అ విక్టిమ్ ఆఫ్ ఉగ్రవాదం అని చెప్పి అంటుంటారు వాళ్ళు. మినిస్టర్లు బయటకు వచ్చి మీరు విక్టిమ్ అయితే మరి అగ్రెసర్ ఎవరు? నాకు తెలియక అడుగుతున్నా. వీళ్ళు కూడా ఎటువంటి ఆత్మాభిమానం లేకుండా ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చినా తీసుకుంటారు, డెట్ ట్రాప్ డిప్లొమసీలో పడతారు, తర్వాత వాళ్ళు చెప్పింది దిక్కు దివానం లేకుండా వింటారు. అలాగే F-16 తీసుకున్నారు. దేశంలో డబ్బులు లేవు కాబట్టి వాటికి చెదలు పట్టాయి. లిటరలీ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ అన్సర్వీసబుల్. వాళ్ళ జెట్స్కి అసలు అవి కర్ణ కఠోరమైన స్థితిలో ఉన్నాయి. అవి దీన్ని బాగు చేయించుకోవాలని అడుక్కుంటే మళ్ళీ ఒక $450 million US ఇచ్చింది. ఏదో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ F-16 ప్రోగ్రామ్ అని వాళ్ళు పెడితే. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే JD బక్షీ గారు ఉన్నారు కదా, ఆయన గురించి మనం మొన్నే మాట్లాడాం. చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో 2008 వరకు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే S-400s అని చెప్పి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్స్ అవి. వాటి రేంజ్ అంతా ఇంత ఉండదు, మినిమం ఒక 400 kilometers ఉంటుంది. అంటే మన ఇండియాలో S-400 ట్రయంఫ్ అని మనం పెడితే, నేను జస్ట్ ఒక చూచాయిగా చెప్తున్నా, నేను ఎక్కడో ఒక 400 kilometers అవతల అంటే ఫార్దెస్ట్ ఎయిర్ ఫీల్డ్ నుంచి ఒక F-16 ఇలా లేస్తే ఆ పైలట్కి తెలిసే లోపలే మనం టార్గెట్ లాక్ చేయొచ్చు. అందుకే వీటిని F-16 కిల్లర్స్ అంటారని. రష్యాకి యుక్రెయిన్ కి యుద్ధం జరిగినప్పుడు ఏ F-16s అయితే US పాకిస్తాన్కి ఇచ్చిందో అలాగే యుక్రెయిన్ కూడా ఇచ్చింది. వాటిని గాల్లో లేపేసిన ఘనత S-400 ఉందని ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. అందుకని పాకిస్తాన్ వాళ్ళు భయపడుతున్నారు. ఈ F-16s అన్నిటిని బార్డర్ నుంచి పీకేసి ఎక్కడెక్కడెక్కడో లోపల దాచేసి JF-17s అని ఉంటాయి, చైనా నుంచి వస్తాయి అవి. ఎనదర్ మాస్టర్ ఆఫ్ పాకిస్తాన్కి టూ మెనీ మాస్టర్స్ అయిపోయారులేండి. ఎనీవేస్ మనం గట్టిగా మాడితే JF-17లో చైనా ఇచ్చింది పాకిస్తాన్కి. ఇప్పుడు JF-17s అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. F-16s మీడియంలో ఉన్నాయి కదా, మీకు అందరికీ అర్థమయ్యే రేంజ్లో చెప్తున్నా నేను. వాటికన్నా చాలా కింద ఉండేవి JF-17లో. అంటే సింపుల్గా చెప్పాలంటే చైనీస్ ప్రోడక్ట్ అనుకోండి కంపేర్ టు అదర్స్. ఈ F-16 మీద ఇంకా పవర్ఫుల్గా ఇంకా రోబస్ట్గా ఉండేటివి Rafales 4.5th generation మన భారతదేశంలో ఉన్నాయి. సో మీరు లెవెలింగ్ చూడండి. ఆల్రెడీ సెకండ్ ప్లేస్లో ఉండే F-16ని మా బలమైన ఎయిర్ క్రాఫ్ట్లు అని చెప్పి పాకిస్తాన్ అనుకొని వాటిని లోపల దాచేసి అంతకన్నా బలహీనమైన JF-17 బయటకు తీసుకొచ్చి, అవి కూడా బ్లాక్ 3s కాదు, బ్లాక్ 3లో ఒక 45 ఉన్నాయి. అంటే ఇవి JF-17 ఇంకా బెటర్ మోడల్ అనుకోండి. అంటే మన కంటికి కనబడిన టార్గెట్స్ ఉంటాయి కదా, వాటిని కొట్టే మిజైల్స్ ని పెట్టుకునే సౌలభ్యం ఉండే ఎయిర్ క్రాఫ్ట్లు ఈ బ్లాక్ 3 మాత్రమే. అలాంటివి 45 ఉన్నాయి. 100కు పైగా బ్లాక్ 1, బ్లాక్ 2 ఉన్నాయి. ఇవి బేసిక్ మిజైల్స్ ని పెట్టుకోగలుగుతాయి. అగైన్ అన్ని సింప్లిఫై చేసి చెప్తున్నా అందరికీ అర్థం కావాలని. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది కరెక్టే. ఏవైతే JF-17 ఉన్నాయో ఆ ఉండే
వాటిలో కూడా సగం షెడ్ లో ఉన్నాయి. రిపేర్లని, ఆయిలింగ్ అని, ఇదని అదని. వాళ్ళు మొన్న ఒక డ్రిల్ చేశారు మన ఆక్రమణ లాగా. అందులో ఈ బ్లాక్ 3 ఎయిర్ క్రాఫ్ట్లు తీసుకొచ్చి హడావుడి చేస్తున్నారు. బట్ ఓపెన్ గా నగ్నంగా సత్యాలు మాట్లాడుకుంటే ఏం జరుగుతుందో నిన్న జమ్మూలో చూసాం మనం. ఇవే JF-17తో వాళ్ళు పైకి వస్తే మన రెఫేల్స్ ని చూసి తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళారు. వీళ్ళు అర్జెంట్ గా ప్రెస్ రిలీజ్ కొట్టేసి స్టేట్ మీడియాలు ఏవైతే ఉంటాయో అన్ని పేపర్లకి పాంప్లెట్లు పంచినట్టు పంచారు. వాళ్ళు వస్తే మేము వెళ్ళాము, మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయారు, ఒక రెఫేల్ ని కొట్టాము, అది కింద పడింది, ఇదిగోండి విజువల్ అని చెప్పి లాస్ట్ ఇయర్ విజువల్ తీసుకొచ్చి చూపిస్తున్నారు అందరికి. ఇది ఎంత హాస్యాస్పదం అంటే వీటిని మళ్ళీ ఇంటర్నేషనల్ పేపర్లు కవర్ చేయడం. ఇండియన్ రఫేల్ జెట్స్ రిట్రీట్ ఆఫ్టర్ అన్ ఎన్కౌంటర్ ఎట్ LOC అని. అది రాసేవాడికైనా కొంచెం ఉండాలి కదా. JF-17 ఎయిర్ క్రాఫ్ట్ ని చూసి రఫేల్ వెనక్కి తిరుగుతుందా? అవి మీటియార్స్ ని పట్టుకునే జెట్స్ అవి. ఇప్పుడు మళ్ళీ మిజైల్స్, రకరకాల మిజైల్స్ ఉంటాయి. మన ఇండియన్ మిజైల్స్ గురించి చెప్పాల్సి వస్తే మన దగ్గర మీటియార్స్ ఉన్నాయి, బియాండ్ విజువల్ రేంజ్ ఇవి, చాలా పెద్ద పెద్ద టార్గెట్లు ఉంటాయి, 100 కిలోమీటర్ల టార్గెట్లు ఉంటాయి. స్కాల్ప్ ఉంది. అలాగే మన ఓన్ ఇన్ హౌస్ అస్త్రాస్ ఉన్నాయి, అస్త్రా 1, 2, 3 అని రకరకాల బేసెస్ లో S-400s ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి నేను బాధ్యతగా చెప్పట్లేదు. మన అస్త్రా MK-1 కి 110 కిలోమీటర్ల రేంజ్ ఉంది. కాకపోతే ఇవి రఫేల్స్ లో కూర్చోవు. Su-30s గానీ, MiG-29s గానీ, తేజస్ గానీ ఉండాలి. MK-2 కి అయితే 200 కిలోమీటర్ల రేంజ్ ఉంది. MK-3 ఇంకా ఫ్యూచర్ వేరియంట్ ఇంకా వస్తున్నాయి. ఇది కాకుండా బ్రహ్మాస్ ఉంది, ఇండియా రష్యా కొలాబరేటివ్ ప్రాజెక్ట్. అది ఇది పాకిస్తాన్ వినడానికి చాలా బాధాకరంగా ఉంటుంది కానీ ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ ప్రిసైజ్ క్రూజ్ మిజైల్స్ ఇన్ ద వరల్డ్. అది మీరు ఎన్ని కుప్పిగంతలు వేసినా ఒక్క బ్రహ్మోస్ చాలు. ఒక్కటి భూమి మీద నుంచి, సముద్రం మీద నుంచి, గాల్లో నుంచి లాంచ్ చేయొచ్చు. 500 కిలోమీటర్ల రేంజ్. అంటే అంబాలా అని ఒక ఊరు ఉంటుంది హర్యానాలో, అక్కడ వదిలితే డైరెక్ట్ రావల్పిండి దగ్గర కొడుతుంది. ఇది నేను చూచాయిగా చెప్తున్నాను అంతే, దీనికి మించి మాట్లాడలేదు. మ్యాటర్ మీకు అర్థమైంది. ఇంత చెప్పాను కదా, అందుకోసం భయపడుతుంది పాకిస్తాన్ ఆర్మీ. ఎన్ని రెసిగ్నేషన్ నంబర్ నాకు తెలియదు కానీ రెసిగ్నేషన్ పేపర్ మీద ఏ సంతకం పడ్డా దానికి కారణం ఒకే వ్యక్తి, అసీం మునీర్, ఒకే దేశం భారతదేశం. ఈ JD బక్షి గారు చెప్తున్నారు, ఆయన చాలా ధైర్యంగా బయటకు వచ్చి అసీం మునీర్ అనే వ్యక్తి దేవుడిని నమ్ముకుని యుద్ధం చేయండి, ఎవరి ప్రాణాలు పోవని. మరి అలాంటి వ్యక్తి ప్రాణ భయంతో ఫ్యామిలీని లండన్లో పెట్టాడని చెప్పి రిపోర్ట్స్ బయటకు ఎందుకు వస్తున్నాయి? Asim Munir, who had gone for a very well-planned holiday to Kazakhstan. You know, most generals take off to plan their tours for official tours for the cooler climes in the heat of summer. నేను జనరల్గా అడుగుతున్నా, నేను ఇవి జస్ట్ జెట్స్ వరకే కాదు, వాళ్ళ ఆర్మీ ఎక్విప్మెంట్ చూసినా అలాగే ఉంటుంది. నేవీలోకి రండి, 8 సబ్మరీన్స్ ఉన్నాయి. 8 ఆగస్టస్ ఒక 5, బేసిక్ సైజ్లో చిన్నగా ఉండే ఒక 3, అందులో 2 అగస్టస్లు తప్పితే మిగతా 6 షెడ్లో ఉన్నాయి. అదే కరాచీ పోర్ట్లో ఉన్నాయి. అగైన్ మీరు గెస్ట్ చేసింది రైటే, రిపేర్లు అవుతూ. పాకిస్తాన్ నేవీకి, సబ్మరీన్లకి, ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్ కి, జెట్లకే కాదు పాకిస్తాన్ కూడా రిపేర్ అవసరం. అసీం మునీర్ స్క్రూ టైట్ చేస్తే ఇవాళ పెహల్గాంలో ఈ దుర్మార్గం, ఈ దాడి జరిగేది కాదు. ఒక యుద్ధ వాతావరణం వచ్చేది కాదు. యుద్ధం ఎవరికి ఇష్టం ఉండదు. మా భూమిని, మా నేలని మీరు లాగేసుకున్న గీత గీసుకొని సీజ్ ఫైర్ అంటూ ఉన్నాం కదా, ఎందుకు? అది మేము బార్డర్కి ఇటుపక్క, బార్డర్కి అటుపక్క కూడా ప్రాణాలకి మేము ఇచ్చే రెస్పెక్ట్ అది. బట్ మీరే యుద్ధం కావాలని వస్తే ఇండియా కావాల్సినంత యుద్ధాన్ని ఇస్తుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకోకూడదు. ఇవాళ మేము ఏం చేసినా మేము కూడా అదే చేయగలుగుతాం అని చెప్పి మేము నేవీ ఫైరింగ్ ఏదో ప్రాక్టీస్ చేసుకుంటుంటే మీరు కూడా అదే చేసి దాని బయట నుంచి US, UK, ఫ్రాన్స్ అంతా టెలిస్కోప్లు వేసుకొని చూసి, మార్కో రూబియో అనుకుంటా ఆయన ప్రెస్ సెక్రటరీ USAకి, ఆయన డైరెక్ట్గా జయశంకర్ గారికి కాల్ చేసి, అక్కడ ఇషక్ ధర్ కాల్ చేసి, అక్కడే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన, మీరు చూసుకోండి యుద్ధం చేయొద్దని చెప్పి, ఇదే ఇషక్ ధర్ UN మెట్లెక్కి పెహల్గాం మేము ఖండిస్తున్నామని చెప్తూనే ఎక్కడ ఒక్క మాట కూడా ద రెసిస్టెంట్ ఫ్రంట్ పేరు బయటికి రాకుండా చూసి సడన్ గా వీళ్ళు క్లెయిమ్ చేశారు పెహల్గాం దాడి అయిన తర్వాత దీనికి మేమే కారణం అని చెప్పిన వాళ్ళు మాది హ్యాక్ అయిపోయింది, మేము చేయలేదని చెప్పడం, ఇషక్ ధర్ వీళ్ళ పేరు బయటికి తీసుకురాపోవడం, ఎవరిని సేవ్ చేస్తున్నారో ఎంత క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ మీ అండర్లోనే ఉంది కదా లష్కరే తోయిబా, దాని ఆఫ్ షూటే కదా రెసిస్టెన్స్ ఫోర్స్. మరి మీరు విక్టిమ్స్ ఆఫ్ ఉగ్రవాదం అయితే మీరు చెప్పుకుంటున్నట్టే UN మెట్లకి ధైర్యంగా చెప్పండి, మీ మాస్టర్స్ని రమ్మనండి, US ని, చైనాని వచ్చి మమ్మల్ని క్లీన్ చేయండి అని చెప్పండి. మా దేశంలో హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడో మాకు తెలీదు, పాకిస్తాన్ దేశంలో హఫీజ్ సయీద్ ఒక ఉగ్రవాదిలా మేము పరిగణిస్తున్నాం, మెడ పట్టుకొని అతను బయటికి తీసురండి అని అడగండి. ఇవాళ మీరు హఫీజ్ సయీద్కి ప్రొటెక్షన్ ఇస్తున్నారా? మీరు ఆ వ్యక్తి భారతదేశానికి ఏం చేశాడో మీకు తెలీదా? మీరు కళ్ళు మూసుకుపోయి ఉన్నారా? మీరు ఒక Z కేటగిరీ ప్రొటెక్షన్ లా ఇచ్చి నీట్గా ఇంట్లో కూర్చోబెట్టి టీవీ వేసి అందులో న్యూస్ వేసి మొత్తం యాక్సెస్ ఇచ్చి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసి రెసిస్టెన్స్ ఫోర్స్ అనే పేరుని కూడా బయటికి రాకుండా ఇషక్ ధర్ చూసుకుంటున్నాడు ఇతను. మీరు ఇప్పుడు చెప్పండి, మరి చూస్తున్న మీరే చెప్పండి, యుద్ధానికి లాగుతున్నది ఎవరు? సో మేము మా డ్రిల్స్ చేస్తుంటే గుజరాత్ దగ్గర బ్రహ్మోస్ని టెస్ట్ చేసాం, అది మా ధర్మం. మీ దగ్గర ఎక్విప్మెంట్ లేకపోతే అది మా తప్పు కాదు, మేము యుద్ధానికి రెడీ అవుతాం. మీరు కానీ ప్రియంటివ్ స్ట్రైక్ అంటూ ముందుకు వస్తే మా రఫేల్ జెట్స్ గాల్లోకి లేస్తాయి, అది కూడా మా ధర్మం. మీ భయంతో దానికి సంబంధం లేదు. ఇండస్ వాటర్ ట్రీటీని పాజ్ చేస్తాం. మీరు డ్యాములు కట్టుకోకపోతే అది మా తప్పు కాదు. సింధులో ఇవాళ నీళ్లు లేక ఏడిస్తే దానికి కారణం పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్, భారతదేశం కాదు. వెళ్ళి షేబాజ్ షరీఫ్ని అడగండి, ముషరాఫ్ని అడగండి, మీ లీడర్లని, మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ని అడగండి, యాయా ఖాన్ అడగండి. 3 సంవత్సరాలు ఉండే పోస్ట్ 10 సంవత్సరాలు సీటు కింద ఉండాలని చెప్పి ఆకలితో ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంటున్న అసీం మునీర్ని అడగండి. జస్ట్ ఏం లేదు నేను చెప్తున్నా. 2 నేషన్ థియరీ అన్నా, హిందూ ముస్లిం సెపరేట్ అన్నా,
మనం వేరు హిందువులు వేరు అని అతను అంటే అది అతని అధికార దాహం. మీరు కశ్మీర్ మీద మోజు పడొచ్చు. ఇవాళ మేము చెప్తున్నాం, మహా అయితే కశ్మీర్ లో అందమైన ప్రదేశాలకు ఫోటోలు కొట్టించుకొని మీ బిల్డింగ్ లో పెట్టించుకోండి గానీ కశ్మీర్ మీది అనే భ్రమలో పడద్దు. అండ్ ఐఎమ్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్. ఆన్ ఎ లైటర్ నోట్ చెప్తున్నాను, తృప్తి దిమిరి గారు లాంటి లేదా భాగ్యశ్రీ బోర్సే గారు లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలనుకోవచ్చు, కానీ మహా అయితే ఏం చేయగలుగుతారు? బాల్కనీ టికెట్ కొనుక్కొని సినిమా చూడగలుగుతారు. కశ్మీర్ కూడా అంతే, అది ఎప్పటికీ మీది కాదు. దూరం నుంచి చూడండి, సేద తీర్చుకోండి, ఆహ్లాదపడండి, కానీ కశ్మీర్ మాది. ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీ పాకిస్తాన్ డిప్లొమాట్స్ ని పిలిచి వాళ్ళతో స్పీచ్లు అవి ఇప్పించడం ఈ టైంలో కరెక్ట్ కాదు. ఇంటర్నేషనల్ గా నిజం నగ్నంగా బయట ఉన్న పెహల్గామ్ లో చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఇంకా వాళ్ళ బాధ నుంచి ఇంకా బయటకు రాలేదు. మీరు వాళ్ళకు స్టేజ్ ఇచ్చి, ఒక చైర్ ఇచ్చి, ఒక మైక్ ఇచ్చి ఎలా మాడమంటారు? అండ్ వన్ మోర్ థింగ్, ఇండియన్స్ ప్రొటెస్ట్ చేసి ఒక 3 కోరికలు కూడా కోరారు. మీరు బయటకు వచ్చి మీరు పెహల్గామ్ ని ఖండించండి, ఈ పాకిస్తాన్ వాళ్ళని ఇప్పుడు రప్పించకండి అని చెప్పి చాలా పెద్ద లెటర్ రాస్తే ఒక అఫీషియల్ నోటీస్ బోర్డ్ నోట్ లాంటిది ఒకటి రిలీజ్ చేసి ఆ లెటర్లో వాళ్ళు ఏదైతే రాశారో క్యాంపస్లో యాంటీ హిందూ సెంటిమెంట్స్ పెరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ అదే మిస్టేక్ వాళ్ళు ఇజ్రాయెల్ టైంలో కూడా చేశారు. ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ కూడా మన అందరికీ తెలుసు. మీరు చూస్తున్నప్పుడు ప్యాలెస్టైన్ పిల్లల్ని కానీ వాళ్ళ సిచ్యువేషన్ కానీ ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. నో బడీ షుడ్ గో త్రూ దట్. బట్ హమాస్ లాంటి సంస్థ ఇజ్రాయెల్లోకి వెళ్ళి వాళ్ళ సివిలియన్స్ మీద దాడి చేస్తే ఆ ప్రొటెస్ట్లు హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇలాగే లైట్ తీసుకోవడం వల్ల ఇవాళ యాంటీ సెమిటిజం ఎలా పెరిగింది అనుకుంటున్నారు? ఒక హార్వర్డ్లోనే కాదు, ఎంటైర్ యూఎస్ లో జూస్కి అగేన్స్ట్ గా ఏదైనా స్టేట్మెంట్ పాస్ చేస్తే చాలా కూల్ గా ఉంటామని రేపొద్దున అదే పరిస్థితి హిందువులకు రాకుండా లెటర్లో రాశారు స్టూడెంట్స్, మీరు అడ్రస్ చేయండి యాంటీ హిందూ సెంటిమెంట్స్ ని అని. పట్టించుకోలేదు. ఆ పాకిస్తాన్ డిప్లొమాట్స్ ని రప్పించారు, వాళ్ళతో స్పీచ్లు ఇప్పించారు. డొనాల్డ్ ట్రంప్ గారు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఆ అవసరం ఉంది. ఆల్రెడీ హార్వర్డ్ తో ఆయనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏవో లా సూట్లు అవి నడుస్తున్నాయి. అగైన్ ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ గొడవలకు సంబంధించి చాలా బాధగా ఉంటుంది. ఒక బయట దేశం, స్పెషల్లీ ఆ ఫ్రెండ్లీ నేషన్ లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. ఇంకా పాకిస్తాన్ లో జరిగే మిస్ఇన్ఫర్మేషన్ అంటారా? జియో న్యూస్ అని, డాన్ అని, ట్రిబ్యూన్ అని, ఇదని ఏదని రకరకాలుగా రాస్తున్నారు. మీరు అది ఎక్కడైనా చూసినా మీరు దాన్ని సీరియస్ గా తీసుకోకండి. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత కాదన్నా అక్కడి మిలిటరీ ఉగ్రవాదులు కలిసి పనిచేస్తారు. కొత్తగా న్యూస్ వచ్చింది, పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించిన హెడ్ ని పట్టుకొని ఆర్మీలో ఒక చీఫ్ పొజిషన్ ఇచ్చారండి. మన అజిత్ దోవాల్ గారు లాగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. లిటరలీ అక్కడ ఉగ్రవాదులు ఐఎస్ఐ కలిసి పనిచేస్తారు. మీరు ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏం మెసేజ్ ఇస్తున్నారు? కొన్ని దశాబ్దాలుగా ఫెన్సులు కూలగొట్టేసి, ఎల్ఓసి దగ్గర ఆర్మీ ఫైరింగ్లు చేసి, భూమిలోంచి టన్నెల్స్ పెట్టి, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అక్కడ ఆర్మీ మనల్ని డైవర్ట్ చేస్తే ఈ ఉగ్రవాదులు లోపలికి వస్తారు. ఎక్స్ పారా కమాండోస్ చేస్తారు పెహల్గామ్ లాంటి దాడిని. వాళ్ళు బయటకు వచ్చి మాకేం సంబంధం లేదు అంటారు యుఎన్ లాంటి ఆర్గనైజేషన్స్కి వెళ్ళి. 2019లో జైషే మొహమ్మద్కి సంబంధించిన వాళ్ళు లోపలికి వచ్చినా, లేదా 2001లో లోపలికి వచ్చినా ఒక్కొక్కసారి ఒక్కొక్క టన్నెల్ వేసుకొని లోపలికి వచ్చారు. అదే లోపల నుంచి ఒక రంధ్రం వేసుకొని లోపల ఇసుక బస్తాలు దొరుకుతాయి, మేడ్ ఇన్ కరాచీ అని చాలా ప్రౌడ్గా. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంత సహించాలి? యూ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఏది ఏవైనా నా భారతదేశం మీద నాకు నమ్మకం ఉంది. ఐ బిలీవ్ ఇన్ ఇండియా. మనం యుద్ధం మొదలు పెట్టాం, బట్ తప్పదు అనుకుంటే ఆగం. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, రావల్పిండికి అతి దగ్గరలో ఉండే ఊరేది? 4 ఆప్షన్స్ లో మీకు జియోగ్రఫికల్ గా హెల్ప్ అవుతుంది ఇది. ఆప్షన్ ఏ ఇస్ జైపూర్, ఆప్షన్ బి ఇస్ ముంబై, ఆప్షన్ సి ఇస్ అమృత్సర్, ఆప్షన్ డి ఇస్ ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ కింద రాయండి. తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు పైన అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేస్తుంది, కింద టిక్ మార్క్ అది ఉంటుంది. యూ కెన్ ఈజీలీ కనెక్ట్ విత్ మీ. వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు, నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూడొచ్చు. అండ్ నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దామనుకున్నా, నేను ఏదైనా పాయింట్ గురించి మాట్లాడాలనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద ప్లేస్ టు బీ. వచ్చేసేయండి, లెట్స్ కనెక్ట్. అండ్ నిన్నటి వీడియోలో ఒక 3 పేర్లు మిస్టేక్ అయింది, అది నేను ఐ వాంట్ టు అపాలజైజ్ అండ్ కరెక్ట్ ఇట్. అండ్ ఆ 3 పేర్లు తప్పు కాదు, నేను చెప్పిన ఆఫీసర్స్ మారి కొత్త ఆఫీసర్స్ వచ్చారు ఆ ప్లేస్కి. సో మైనర్ ఎర్రర్. స్టిల్ చాలా మంది ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఐ వాంట్ టు స్టాండ్ కరెక్టెడ్. నేను కూడా మనిషినే, అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటే కావాలని చేసినవి కాదు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఇస్ అమర్ప్రీత్ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. ఈ 3 పేర్లు వేరే పేర్లు చెప్పాను, వీళ్ళకన్నా ముందు ఉండేవాళ్ళు. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. ఇలాంటి టెన్షన్ ఉండే టైంలో ఒక రోజులో ఉండే అప్డేట్స్ అన్నింటినీ 360 degrees లో కవర్ చేసి కన్సైజ్ గా అందరికీ అర్థమయ్యేలా ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తున్నాం. మీరు ఇలా చూసి ఇలాంటి వాచ్ టైం, ఇలాంటి రిటెన్షన్ ఇవ్వడం వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళలో కానీ మీరు కానీ ఉంటే ఖచ్చితంగా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా? డన్. అండ్ ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో, జస్ట్ ఒక్క వీడియో ముందు, ఇంకా మీరు అప్డేటెడ్ గా ఉండాలంటే ఈ వీడియోకి ఒక్క వీడియో ముందు వీడియో ఇది. మోదీ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారుగా, దాని మీద వీడియో. ఆ వీడియో ఐ కార్డ్ ఇక్కడ ఉంది, ఖచ్చితంగా ఐ కార్డ్ కొట్టండి. ఐ కార్డ్ లేకపోయినా కూడా ఒక వీడియో ముందు ఉంటుంది అంతే. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.